సుమన్ టీవీ ప్రేక్షకులకి మీ అనిల్ సింగ్ నమస్కారం. ఆగస్ట్ నెలలో ఉన్నాం 2021. ఇండియాకి ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకోబోతున్నాము ఆన్ ద 15th of August. సో ఫ్రీడమ్ దేశానికి వచ్చి 70 ఏళ్ళకు పైగా అయిపోయింది. బట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అన్నది నిజంగా చెప్పుకోవాలి అంటే ఈరోజు కూడా చాలామంది లేదు. ఆ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది మాత్రం తప్పకుండా లేదు. అది ఎందుకంటే చేసే కొన్ని స్టార్టింగ్లో కొన్ని చేసే తప్పుల వల్ల ఏమవుతుందంటే చాలామంది డిస్కరేజ్ అయిపోయేసేసి అటువంటి తప్పుల్ని రిపీటెడ్గా చేస్తూ ఉంటారు. అది ప్రతి సంవత్సరం రెజల్యూషన్ రూపంలో కూడా జాన్ నెలలో తీసుకుంటారు. బట్ అది చూసుకుంటే మళ్ళీ ఎండ్ ఆఫ్ ద ఇయర్ సేమ్ అదే జీరోకి వచ్చేస్తారు. అంటే నెట్ సేవింగ్స్ కానివ్వండి, నెట్ ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, ఆర్ నెట్ రిటర్న్స్ కానివ్వండి. ఎందుకంటే ఇన్కమ్ అనేది ఎప్పుడూ ఫిక్స్డ్గా ఉంటుందండి. అది మీ శాలరీ స్పెషల్లీ చూసుకుంటే శాలరీ క్లాస్ ఉన్న ఉద్యోగులకు ఒక ఫిక్స్డ్ ఇన్కమ్లో వాళ్ళు చూసే ఆ ప్రపంచంలో ఉన్న ఆ రిక్వైర్మెంట్ని ఎప్పుడు మీట్ అవ్వలేరు. అయితే దీనికి సొల్యూషన్ ఏంటి? దీనికి ఎటువంటి మార్గాలు ఉన్నాయి? చాలా ఆప్షన్స్ ఉన్నాయి, కొన్ని డిసిప్లిన్స్ ఉన్నాయి. అవిటిని సగం దారి వరకే ఫాలో చేయడమే కానీ ఎప్పుడు కూడా ఆ ఎండ్ వర్క్ అనేది చాలామంది చేరుకోలేకపోతున్నారు. ఎందుకంటే కాంప్లికేటెడ్ విధానాలు ఉన్నాయండి. ఎందుకంటే చార్టర్డ్ అకౌంటెంట్ దగ్గర వెళ్ళాలా, చార్టర్డ్ ఫైనాన్షియల్ అనలిస్ట్ దగ్గర వెళ్ళాలా, లేకపోతే చార్టర్డ్ ఫైనాన్షియల్ ప్లానర్ దగ్గరికి వెళ్ళాలా, అసలు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? హెల్త్కి ప్రాబ్లం వస్తే డాక్టర్స్ ఉన్నారు. ఆ విషయం మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం. సో చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాము, చూస్తున్నాము కాబట్టి ఎస్, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే డాక్టర్, ఆ విషయం పక్కాగా తెలుసు అందరికీ. బట్ వెల్త్ విషయానికి వస్తే అసలు ఎవరు ఆ వెల్త్ డాక్టర్? అసలు వెల్త్ డాక్టర్ అన్న క్లినిక్ ఏదైనా ఉందా మన ఇంటి దగ్గరలో? లేదంటే ఏదైనా హాస్పిటల్ ఉందా, ఒక స్పెషలైజ్డ్ వెల్త్ డాక్టర్ స్పెషలైజ్డ్ లాంటి కేర్ సెంటర్ ఉందా? అసలు అటువంటి ఐడియా ఎవరికీ లేదు. బేసిక్గా ఏంటంటే చాలామంది యంగ్స్టర్స్ ఉన్నారు. వీళ్ళందరికీ డబ్బు పాకెట్ మనీ లాగా దొరుకుతుంది. సో ఆ పాకెట్ మనీ ఎంత తొందరగా ఖర్చు పెట్టాలి, ఎంత తొందరగా దాన్ని ఖర్చు పెట్టేసి ఆ ఎంజాయ్మెంట్ తీసుకోవాలి. అది బ్రాండెడ్ KFC కానివ్వండి, మెక్డానల్డ్స్, లేదంటే మాల్స్లోకి వెళ్ళడం, మూవీస్ చూడడం అయిపోయింది. మీకు 1000 రూపాయలు ఇచ్చారా, ఎక్స్ అమౌంట్ ఇచ్చారా, అది కాదు ముఖ్యం. బట్ డబ్బులు అయిపోయాయా లేదా, సాటిస్ఫాక్షన్ వచ్చిందా లేదా, ఆ రోజు కోసం మాత్రమే. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ పాకెట్ మనీ. అది ఎలా ఫినిష్ చేయాలన్న టాస్క్ మీదే ఎప్పుడు ధ్యాస ఉంటుంది. కానీ ఆ ఇచ్చిన డబ్బుని కాస్త సరే ఆ డబ్బులో కొంత పర్సంటేజ్ మనం సేవ్ చేసుకుందాము అన్న టీనేజర్స్కి ఆ ఆలోచన యాక్చువల్గా పిల్లలకి చిన్నప్పటి నుంచి కలిగించాలనే ఆలోచన చాలామంది పేరెంట్స్ ఆలోచిస్తారు. సో పేరెంట్స్ ఆలోచించినా కానీ అది ఇన్కల్కేషన్ అంటారు దాన్ని. సో అది చిన్నప్పటి నుంచి వాళ్ళ పెంపకంలో అది ఇన్కల్కేట్ ఆర్ ఆ ఇంక్లూసివ్నెస్ ఆఫ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది కలిగించరు. చిన్నప్పుడు రూపాయి కాయిన్స్ ఇస్తారు, పిగ్గీ బ్యాంక్లో వేస్తారు, దాంతో అయిపోతుంది అనుకుంటారు. బట్ ఎప్పుడైతే పిల్లలు పెద్దగా చేసి చదువు అనేది పూర్తయిన తర్వాత యాజ్ ఎ ఎంప్లాయీగా వాళ్ళు స్టార్ట్ చేస్తారో అక్కడే అసలు మొదలవుతుంది మేజర్ ప్రాబ్లం అండి. ఎందుకంటే మనం చిన్నగా ఉన్నంత వరకు అది కొన్ని వందల్లో ఆర్ చిన్న చిన్న వేలల్లో ఉండే విషయం అది, ఆ పాకెట్ మనీ లాంటి ఎక్స్పెన్సెస్. కానీ మీరు జాబ్ తెచ్చుకున్నాక అది ఎక్స్ అమౌంట్, అది 1000 రూపాయల నుంచా 1,00,000 రూపాయల వరకు మీ శాలరీ అన్నది ప్రశ్న కాదు. అప్పుడు మీరు పెద్ద అమౌంట్స్ అనేది ఎర్న్ చేయడం మొదలు పెడతారు కదా. అసలు అక్కడ ఎలాంటి ప్లానింగ్ మీరు చేస్తున్నారు అన్నది మీరు చూస్తే యూ విల్ ఫైండ్ యువర్ సెల్ఫ్ ఆన్ అ క్రాస్ రోడ్ అనమాట. సో ఆ క్రాస్ రోడ్లో నేను నార్త్ వెళ్ళాలా, ఈస్ట్ వైపు వెళ్ళాలా, సౌత్ వెళ్ళాలా, లేదా వెస్ట్ వెళ్ళాలా అన్న విషయం ఎవరికి సరిగ్గా అర్థం కాని పరిస్థితి. సో ఇటువంటి సమయంలో ఏంటంటే కొన్ని సింపుల్ సొల్యూషన్స్ ఉన్నాయి. సో ఈ ఆగస్ట్ 15 ముందు మనం సెలబ్రేట్ చేసుకున్న మన భారతదేశం ఫ్రీడమే కాదు, మన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కూడా మనం తెచ్చుకోవడానికి ప్రయత్నిద్దాం. సో ఈ పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ పాయింట్ చాలా ముఖ్యంగా ఏంటంటే చాలామంది చెప్తూ ఉంటారు, పెద్ద వాళ్ళు ఏం చెప్తారంటే నీ దగ్గర వచ్చిన జీతానికి కానీ బిజినెస్ ఇన్కమ్ కానీ దాన్ని 50% సేవ్ చేసుకో, 90% సేవ్ చేసుకో. ఇన్ఫ్యాక్ట్ ది మోస్ట్ హైలీ రెస్పెక్టెడ్ వారెన్ బుఫే గారు ఏం చెప్తారంటే మీరు 90% సేవ్ చేసేసి 10%లోనే మీరు నెలంతా గడుపుకోండి అంటారు. అది చాలా మంచి ఆలోచన. బట్ పాసిబుల్ ఉందా? ఈ ఇన్ఫ్లేషన్లో, ఈ జనరేషన్కి కావాల్సిన రిక్వైర్మెంట్స్కి అసలు అది పాసిబుల్ లేదు. సో కనీసం మనం ప్లాన్ చేద్దాము, రివర్స్గా ఆలోచిద్దాం. 90% ఎక్స్పెన్సెస్ చేసుకున్న కనీసం 10% అన్న మీరు సేవ్ చేయండి ఎవ్రీ మంత్ గురించి మనం ఆలోచిస్తాం. కానీ ప్రాబ్లం ఏంటంటే ప్రతి నెల 10వ తేదీన లేదంటే 20వ తేదీన అయిపోగానే మన పాకెట్స్ ఆల్మోస్ట్ ఎంప్టీ అయిపోతాయి.
సో 10% కూడా చాలా పెద్ద టాస్క్ అది. సో ముందే నేనేమంటానంటే బేసిక్గా అంటే ఇటువంటి ఫైనాన్షియల్ లెసన్స్ నేర్చుకున్న తర్వాత నాకు తెలిసిన ఒక సీక్రెట్ ఏంటంటే ఈ జనరేషన్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇది ఒక చిన్న సర్వే లాంటివి చేసిన తర్వాత ఒక ఇంప్రూవ్మెంట్ అనేది కనిపించింది. సో ఫస్ట్ ఏం చేస్తారంటే రాగానే శాలరీ అసలు అందులో నుంచి ఒక 20% అమౌంట్ని ఇంకొక సేవింగ్స్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడం. అంటే అక్కడ డబ్బు పడుందనుకోండి, అందులో నుంచి మీకు ఎటువంటి ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ ఉండవు కాబట్టి అది అక్కడ అక్యుములేట్ అవ్వడం జరుగుతుంది. సో అక్కడ నుంచి మీరు ఆ డబ్బుని కాస్త రికరింగ్ డిపాజిట్స్ లేదా మంత్లీ స్మాల్ డిపాజిట్లో ట్రాన్స్ఫర్ చేయండి. ఇది ఒక చిన్న ఐడియా మాత్రమే, ఇది జగమేలిన సత్యం అండి. నిజంగా చెప్పాలి అంటే నేను చెప్తున్న విషయము ఇది ఒక ఓపెన్ సీక్రెట్, బట్ ఎవరు ఫాలో చేస్తున్నారు అనేది ప్రశ్న. దట్ ఈస్ ద క్వశ్చన్ మార్క్. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ నాకు లేదు, నేను ₹1,00,000 సంపాదిస్తున్నాను కానీ స్టిల్ నా కోరికలు నేను తీర్చుకోలేకపోతున్నాను, నా ఫ్యామిలీ కోరికలు నేను తీర్చుకోలేకపోతున్నాను. సో ఇది ఎప్పుడు ఉండేదే. మీరు ఎక్స్ అమౌంట్ ఎంతైనా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ వెళ్ళండి, అక్కడే మనకు వచ్చిన బాధ. సో ముఖ్యంగా ఏంటంటే ఈ ఫస్ట్ పాయింట్ని జాగ్రత్తగా ఆలోచించండి. ఎవ్రీ మంత్ అమౌంట్ పడంగానే ఆ ఫస్ట్ 1 అవర్లోనే మీరు ఆ అమౌంట్లో నుంచి వచ్చిన 10 to 20% శాలరీలో నుంచి వచ్చిన అమౌంట్ని మీరు ఇమీడియట్గా వేరే అకౌంట్ షిఫ్ట్ చేసేయండి. ఏదైతే మీరు ప్రైమరీ అకౌంట్గా యూజ్ చేస్తున్నారో దానిలోనే మీరు అదే డబ్బులు ఉంచుకున్నారంటే తప్పకుండా అది ఖర్చు అయిపోతుంది. సెకండ్ పాయింట్, మీరు ఒకసారి సేవింగ్ చేయడం మొదలు పెడుతున్నారు, గుడ్, చాలా మంచి విషయం. అది 10%, 20%, ఓకే, డన్. బట్ ఈ మానిటరింగ్ అనేది కంటిన్యూస్గా ఉండాలి. ఎందుకంటే ఒక్కోసారి ఏమవుతుందంటే 15 తర్వాత లేదంటే 25th తర్వాత ఎవ్రీ మంత్ మీకు లాస్ట్ డే ఆఫ్ ద మంత్లో అర్జెంట్ అవసరాలు వస్తాయి. మీకు అటువంటి అవసరం ఉన్నప్పుడు సడన్గా సరే మెడికల్ ఎమర్జెన్సీనా, జ్వరం వచ్చిందా, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా, మెడిసిన్స్ బై చేయాలా, ఇంపార్టెంట్. అటువంటిప్పుడు మీరు తీయాల్సి వస్తుంది డబ్బు. సో అంటే దాని అర్థం ఏంటంటే ఒక 10% మీరు మొదటి నెల సేవ్ చేశారు, అందులో నుంచి ఒక 5% స్పెండ్ అయిపోయింది. సో ఆ స్పెండ్ అయిపోయిందంటే ఆ డబ్బు మళ్ళీ తిరిగి రాదు మీకు. సో అది తిరిగి వచ్చేది మళ్ళీ మీకు నెక్స్ట్ మంత్ జీతం వచ్చాక. సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ నెల ఒకవేళ 10% మీరు సేవ్ చేశారు, అందులోంచి 5% స్పెండ్ చేశారు కాబట్టి నెక్స్ట్ మంత్ మీరు 15% ఆన్ డాట్ యాజ్ అ జెంటిల్మెన్స్ ప్రామిస్గా మీ ఫ్యామిలీ ఫ్యూచర్ని మీరు ఆలోచించారు కాబట్టి ఆ పని మీరు తప్పకుండా చేయాలి. సో ఆ 5% ప్లస్ 15% 20% అయిపోతుంది. సో మానిటరింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. జస్ట్ చేసుకుంటూ వెళ్తున్నాము, తర్వాత ఖర్చు అయిపోయింది, అది ముఖ్యం కాదు. మానిటరింగ్ సెకండ్ సీక్రెట్ ఆఫ్ హ్యావింగ్ అ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. సో థర్డ్ పాయింట్, చాలా వాటిల్లో మనం ఖర్చు పెట్టడంలో ఒక విషయం ఏమనుకుంటామంటే ఇది చాలా ఇంపార్టెంట్, నేను షూస్ లేకుండా ఆఫీస్ వెళ్ళలేను, నేను ఈ ఇంపార్టెంట్ డ్రెస్ లేకుండా ఆఫీస్లో ఎలా వర్క్ చేయాలి. అక్కడ మనము ఆ విషయంలో సేవింగ్స్ గురించి అసలు ఆలోచించడం మానేస్తాం. కానీ ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా మనకు కావాల్సిన పాయింట్లో కొన్ని అవెన్యూస్ ఉంటాయన్నమాట. అంటే కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచి బట్టలు కావాలి, ఆ బట్టలు మనం తప్పకుండా ఒక మంచి బ్రాండ్ నుంచి ఆలన్ సాలీ అంటారా, లేదంటే ఒక పీటర్ ఇంగ్లాండ్ అంటారా, లేకపోతే ఒక పెద్ద పెద్ద బ్రాండ్స్ ఉన్నాయి, అటువంటి బ్రాండ్స్ ఇంపార్టెంట్ కాదండి. మీరు కంఫర్టబుల్గా ఉండే క్లోదింగ్లో అక్కడ మీరు ఒకవేళ 5,000 షాపింగ్ జస్ట్ ఒక షర్ట్ ప్యాంట్ కొన్నారంటే ఒక 5,000 రూపీస్ అయిపోతుంది ఎక్స్పెన్సెస్లో. సో అలాంటప్పుడు మీరు అదే ₹1,000 ఒక డీసెంట్గా కావాల్సిన ప్రాపర్ క్లోదింగ్, ప్యూర్ కాటన్ అనే క్వాలిటీ మీకు కావాలనుకుంటే తప్పకుండా మీరు బ్రాండ్ అనే వైపు మొగ్గు చూపకుండా ఒక నెసెసిటీ వైపు ఇంట్రెస్ట్ చూపించండి. సో ఆ నెసెసిటీ వల్ల ఏమవుతుందంటే మీ ఆ థర్డ్ రిక్వైర్మెంట్ కూడా ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్కి ఒక దారి తీస్తుంది. సో మీకు ఒక 4,000 మిగులుతాయి. సో ₹1,000 షాపింగ్ అయిపోతుంది, మీ రిక్వైర్మెంట్ పూర్తి అయిపోద్ది. సో కమింగ్ టు ది ఫిఫ్త్ పాయింట్, అప్పు తీసుకోండి. ఎస్, చాలా ప్రోగ్రామ్స్ నేను చెప్పాను, అప్పు తీసుకోండి, ప్రాబ్లం ఏమీ లేదు. బట్ గుడ్ డెట్ అండ్ బ్యాడ్ డెట్ ఇది చాలా ముఖ్యం. బ్యాడ్ డెట్ అంటే ఏంటి? చాలామంది ఏం చేస్తారంటే ఉద్యోగంలో చేరంగానే క్రెడిట్ కార్డ్స్ వచ్చేస్తాయి. అసలు దానికి అంతు లేకుండా ఉంటుంది. ఆ క్రెడిట్ కార్డులో వచ్చిన క్రెడిట్ లిమిట్స్ కానివ్వండి, చాలామంది క్రెడిట్ కార్డ్ని స్వైప్ చేసేసి కొంత క్యాష్ అవైలబిలిటీ ఉంటే ఆ క్యాష్ కూడా వాడేస్తారు. కానీ కట్టడం అనే ఒక రెస్పాన్సిబిలిటీని చాలామంది సీరియస్గా తీసుకోరు. నేను చేసుకోగలుగుతానని చెప్పి ఆలోచనతో తీసుకుంటారు. నెక్స్ట్ మంత్ నుంచి ఆ ఇంట్రెస్ట్ కంపౌండింగ్ ఎఫెక్ట్ అనేది దాంట్లో పడుతూ ఉంటుంది. మీరు తీసుకున్న ఒక చిన్న అమౌంట్కి మీరు 10 ఎక్కువగా ఇంట్రెస్ట్ పే చేస్తారు. అది బ్యాడ్ డెట్. గుడ్ డెట్ అంటే ఒక చిన్న పర్సనల్ లోన్, ఒక రీజనబుల్ లోయెస్ట్ పాసిబుల్ ఇంట్రెస్ట్ రేట్తో ఉన్న పర్సనల్ లోన్ తీసుకోవడం, లేదంటే మీరు ఫ్యూచర్ గురించి ఆలోచించేసి మీ ఫ్యామిలీ కోసం ఒక చిన్న ఇల్లు కొంటున్నారు, అది హోమ్ లోన్. బ్యూటిఫుల్, అండర్స్టాండబుల్, లాజికల్ డెట్ అది. సో అది గుడ్ డెట్. సో ఈ డిఫరెన్స్ అనేది మీరు తెలుసుకోండి. 6th పాయింట్ మనం చూద్దాము. మీ దగ్గర ఎక్సెప్షనల్ ఒక ప్రైస్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది మీ దగ్గర పెరుగుతూ ఉంటుందంటే మీకు ఆ సర్ప్లస్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది కూడా మీరు చేయొచ్చు. సో అలాంటప్పుడు చాలామంది ప్రిఫర్ చేసేది గోల్డ్ అండి. అది ఇండియాలో హై కన్జంప్షన్ కాబట్టి. బట్
గోల్డ్ నిజంగా చూసుకుంటే గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు చూసుకుంటే మార్కెట్ ఇచ్చినంత, అంటే స్టాక్ మార్కెట్ ఇచ్చినంత రిటర్న్స్ గోల్డ్ మీకు ఇవ్వలేకపోయింది. అది కాకుండా ఇన్ఫ్యాక్ట్ మీకు గోల్డ్ నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. ఎందుకంటే 50,000 పైన ఉన్న గోల్డ్ కాస్త 45,000 కింది దరిదాపుల రేట్లో ట్రేడ్ అవుతుంది కాబట్టి సో గోల్డ్ హ్యాస్ గివెన్ నెగిటివ్ రిటర్న్స్. సో ఆ విషయం ఫ్యూచర్లో మీకు ప్రాఫిట్సే కావాలి అనుకుంటే మీరు కొన్ని డైవర్సిఫికేషన్ చేసుకోండి. అందులో మీకు ముఖ్యంగా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. సో రియల్ ఎస్టేట్ అంటే కొన్ని లక్షల్లో కోట్లలో కూడిన పని అది. సో అటువంటి ఇన్వెస్ట్మెంట్ మీరు చేయలేరు. కానీ రియల్ ఎస్టేట్లో కొత్త ఆప్షన్ ఒకటి వచ్చింది, అది రీట్స్ అంటారు. REITS, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అని. సో మీరు కావాల్సిన రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఓన్ చేసుకోవాలి అంటే ఆ రీట్స్ అనే ఇన్స్ట్రుమెంట్ని మీరు కొనుక్కోగలుగుతారు స్టాక్ మార్కెట్లో. అయితే భారతదేశం మొత్తంలోనే ఎనీ బిల్డర్, ఎనీ రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ ఎంతైతే ఇంప్రూవ్మెంట్ చేస్తుందో అక్కడ మీకు ఆ రీట్స్లో ఒక చిన్న ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. మీకు కంప్లీట్గా సేఫ్గా ఉంటుంది అది. సో అది 6th పాయింట్. 7th పాయింట్లో ముఖ్యంగా ప్లానింగ్ ఫర్ రిటైర్మెంట్ అండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ముసలోళ్ళు అయ్యేంత వరకు ఈ విషయాన్ని ఎప్పుడు గ్రహించాము. 65 or 75 రిటైర్మెంట్ ఏజ్ తర్వాత ఆ టైంలో ఆలోచించడం తప్ప చేసేది ఏముండదు. కానీ ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. చాలామంది అనుకుంటాము ఈరోజు మనం స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేద్దాము, మనకు రిటైర్మెంట్ అవసరం లేదు. బట్ రిటైర్మెంట్కి మీకు లోన్స్ దొరకవండి. మీకు హోమ్ లోన్ దొరుకుతుంది, పర్సనల్ లోన్ దొరుకుతుంది. కానీ రిటైర్మెంట్స్ కోసము మీరు ఎటువంటి లోన్ అనేది ఏ బ్యాంక్ నుంచి, ఏ క్రెడిట్ కార్డ్ నుంచి మీరు ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ నుంచి కూడా మీరు పొందలేరు. సో మీరు పొందాల్సింది ఏంటంటే ఇటువంటి ఫండింగ్ మీకు కావాలి. కాబట్టి సో ఆ ఫండింగ్ కావాలి అంటే మీరు రిటైర్మెంట్ పాలసీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. చాలా జాగ్రత్తగా స్టడీ చేయండి. మోర్ దెన్ 10 డిఫరెంట్ పాలసీస్ ఉన్నాయి మార్కెట్లో. సో అవన్నీ పాలసీస్ని 1 by 1 స్టడీ చేయండి. మీరు ఆ ఇన్ఫర్మేషన్ సేకరించిన తర్వాత పూర్తిగా మీరు ఇండిసైసివ్గా, అంటే ఒక డైలమాలో ఉన్నారనుకోండి, అటువంటి పేర్లు కాస్త తప్పకుండా మీరు మాకు పంపించండి. మా దగ్గర ఎక్స్పర్ట్ ప్యానల్ మెంబర్స్ ఉన్నారు. money@suman.tv తప్పకుండా money@suman.tv.com మీరు మెయిల్ చేయగలుగుతారు. సో ఆ పాలసీ పేర్లు, ఆ డీటెయిల్స్ కాస్త మాకు ఇవ్వండి. మేము మా వైపు నుంచి మీకోసం తప్పకుండా ప్రయత్నిస్తాం. సో ఇది ఇంపార్టెంట్ విషయాలు మనం చూసాము ఇప్పటిదాకా. సో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి సో స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ జాబ్, చిల్డ్రన్స్, ఫస్ట్ మ్యారేజ్ ఉంటుంది, దాని తర్వాత చిల్డ్రన్స్, దాని తర్వాత వాళ్ళ ఎడ్యుకేషన్ కానివ్వండి, దానికి కావాల్సిన ఫండింగ్ కానివ్వండి, ఇవన్నిటికీ స్టెప్ బై స్టెప్ ప్లానింగ్ ఉండాలి. సో ఇది మీరు కాస్త ఆలోచించేసి ముందుకెళ్ళండి. ఇంకా మీ క్వైరీస్ ఉంటే తప్పకుండా money@suman.tv.com మెయిల్స్ పంపించండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే.